బాబాయ్ బాగారు ఏంటి ఎలా వచ్చారు? నేనే వచ్చాను కదా. నమస్కారం. హాస్పిటల్లో మీరు ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసు లేదు అత్తయ్య గారు. అందుకని పాపజాతకం మళ్ళీ ఇంకోసారి చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరన్నట్టు మా దురదృష్టం కొద్దీ మా పాపజాతకం బాగాలేకపోతే ఈ పెళ్లి ఆపేయండి. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. ఎక్కువ మాట్లాడండి, నాలుగు దురదగుండా రాసేగలం. ప్రతి దానికి తైక్కుమంట బయలుదేరుతుంది కృష్ణారావు పట్ల ఇంట్లో కూర్చోకుండా. అసలు మన కోడల పిల్ల జాతకం బాగుండబట్టే నీ మనవడు బతికి బయటపడ్డాడే. లేకపోతే ఇదిగో ఆ లారీ కింద పడి రుజు అయిపోయాడేమో, ఆ లారీ కింద పడి తలకాయ బదలేసిపోయేదేమో, ఆ లారీ కింద పడి ఎముకలు ఇరిగిపోయేమో, ఏకంగా పోయేవాడేమో. అత్తయ్య గారు చెప్పినట్టు పాప జాతకం, మీ అత్తయ్య గారి జాతకమే బాగుంటే మా బాబు చెప్ప పెట్టుకుని టపా కట్టేసేవాడా, నేను ఇలా తయారయ్యేవాడా? యారా నోర్మై, నోరు తెరిసావంటే తప్పని పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను. ఏమనుకుంటున్నావు? మాట్లాడు తేజ, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. ఆడ పెత్తనం బోడి పెత్తనం మనకు వద్దు. ఇదిగో ఈసారి మీ చేతులతోనే మీరే ముహూర్తం పెట్టించండి. కాదు బాబు గారు, పాప జాతకాన్ని మా కోడల పిల్ల బంగారు కొండ. ఆ బంగారం మా ఇంటికి రావాలి, మా ఇల్లు కలకలాడుతూ ఉండాలి. నేను చెప్పేది బాగారు, నా మాటని మా అమ్మ నన్ను క్షమించండి. మా అమ్మ నన్ను క్షమించండి. అల్లుడు గారు సూపర్ యాక్టింగ్ అనే చాలా గుంపుంది అక్కడ. మామ గారు ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తామంటే చంపేస్తాను. అప్పుడు హాస్పిటల్ కిషోర్ అని ఫిజియోథెరపిస్ట్. అవును, ఈ కాళ్ళు కీళ్ళు ఇవన్నీ జాయిన్. ఓహో, రంగారావు గారు మా నాన్న. మా అమ్మ అమ్మగారు బాగున్నారా? మా నాయనమ్మ. ఇప్పుడు మా దొరబాబు గారు 2-3 నెలలు నడిచేస్తాడంటావా? 2-3 నెలల 2 వారాల్లో జంపింగ్ చేయించేస్తాడు. 2 వారాలే? అవును డాడీ. అంటే ఎవరు లేని అనాథని దొరబాబుని చూస్తుంటే మా అన్నయ్య లాగా, మిమ్మల్ని చూస్తుంటే మా డాడీ లాగా. నీకు ఎవరు లాపాటు పెట్టి నాకు దొరబాబు ఎంత నువ్వు అంతే. ఏమైంది దానికి? కోడి కంపలో సిక్కడిందండి, తోలుడితే పసుపు రాస్తానండి. మధ్యాహ్నం మందులు వేసేద్దాం. అరే కోసేయడం ఉంది డాడీ, రెస్ట్ ఇస్తే నయమైపోతుంది కదా. రెస్ట్ పడుకోబెట్టేద్దాం. అయ్యో అరే ఇటీవల ఎక్కడికి? కోడి లేదు గీలేదు, లోపల పదా పదమా. బాబా కిషోర్ కా జాదూ లేపేమంటారా? మళ్ళీ లేపెట్టివే సూతారేటి బాబా ఈ సామాన్యుడు కాదే. ఇది బాబులు మా ముసలిదాన్ని కూడా ఇలా బుడకబెట్టేస్తావేటి? అయ్య బాబాయ్, బామ్మగారు నాకు తప్పండి. బామ్మగారు నాకు ఆకలేస్తుందండి. అయ్య బాబు, అరే నిన్ను మెల్లగా దువ్వేసి మన ముసలిదాన్ని కూడా అప్పుడప్పుడు ఇలా పుడుకోబెట్టేసామనుకో పొడవే ఉండదు.